పతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. పతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాల రద్దీని నియంత్రించడానికి టోల్ ప్లాజా సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పతంగి టోల్ ప్లాజాలో మొత్తం 18 కౌంటర్లు ఉండగా వాహనాల రద్దీ దృష్ట్యా 10 టోల్ బూతులను విజయవాడ వైపు తెరిచి ఉంచారు. 35,000 నుంచి 45,000 వాహనాలు వెళ్తాయని, కానీ నిన్న ఒక్కరోజే 55,000 వాహనాలు వెళ్లాయని తెలిపారు. నిమిషానికి 330 వాహనాలు విజయవాడ వైపు వెళ్తున్నట్లు సమాచారం. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్. సంక్రాంతి పండుగ దృష్ట్యా కూడా ఇటు ఏపీ ప్రాంతానికి సొంత ఊర్లకు వెళ్ళేటువంటి ప్రజలంతా కూడా నిన్న సాయంత్రం నుంచి అయితే హైదరాబాద్ విజయవాడ రహదారిపైనటువంటి పంతాంగి టోల్ ప్లాజా వద్ద కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో పంతాంగి టోల్ ప్లాజాతో పాటు దగ్గరటువంటి చౌడుపల్లి మున్సిపాలిటీ వరకు కూడా అక్కడక్కడ కొంత రోడ్డు కన్స్ట్రక్షన్ వరకు కూడా జరుగుతుండటంతో కొంచెం ట్రాఫిక్ భారీగా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సాయంత్రం నుంచి ఈ ఏదైతే పండుగ సుందూరులకు వెళ్ళేటువంటి వాళ్ళంతా ప్రజలంతా ఏపీకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా విజయవాడ రహదారిపై 65 పైన కూడా భారీ ట్రాఫిక్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సాధారణంగా 35 నుంచి 40,000 వాహనాలు ఏదైతే పంతంగి టోల్ ప్లాజా వద్దున్నటువంటి ఆ టోల్ ప్లాజా నుండి వెళ్తున్నటువంటి నేపథ్యంలో నిన్న పెరిగినటువంటి ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కూడా 10,000 వాహనాల అదనంగా కూడా ఈ టోల్ ప్లాజా నుంచి వెళ్ళినట్టుగా కూడా టోల్ ప్లాజా సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా కూడా ఈ రోజు రేపు కూడా ఇదే రకమైన రద్దీ కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు టోల్ ప్లాజా అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కూడా దీన్ని అంటే సమన్వయం చేసుకుంటూ కూడా ప్రాపర్ గా ఎక్కడ వాహనదారులకు కావచ్చు సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతలకు వెళ్ళేటువంటి ప్రజలకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అటు ట్రాఫిక్ సమస్యను క్రమబద్ధీకరిస్తూనే ట్రాఫిక్ ప్రయాణం సాగే విధంగా అయితే చూస్తున్నట్టుగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఉదయం నుంచి కూడా కొంత ట్రాఫిక్ సమస్యను కొంత క్రమబద్ధీకరిస్తున్నానని చెప్పుకోవచ్చు. సో ఏదైతే ఫాస్టాగ్ సంబంధించి ఫాస్టాగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అటు 2-3 రోజుల నుంచి కూడా అటు పోలీసులు కావచ్చు, టోల్ ప్లాజా సిబ్బంది కూడా కొంత సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఏదైతే ఫాస్టాగ్ సంబంధించి బ్లాక్ లిస్ట్ అవ్వడం కానీ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల అది సరిగ్గా స్కాన్ చేయలేకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందులు తలెత్తాయి. సో దానివల్ల వెనుక వచ్చినటువంటి వాహనాలకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది కాబట్టి ముందు నుంచి కూడా ఎవరైతే వాహనదారులు సంక్రాంతి సుందూరులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందో వాళ్ళంతా కూడా ఒకసారి ఫాస్టాగ్ చెక్ చేసుకోవాలని చెప్పి కూడా గత 2-3 రోజుల నుంచి కూడా అటు టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు, ఇటు రాజకోట సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా కూడా ఫాస్టాగ్ చెక్ చేసుకోవడంతో పాటు అటు ఏదైతే ట్రాఫిక్ సమస్యలు చిక్కుకుండా కూడా మినిమం స్పీడ్ మెయింటైన్ చేసి కూడా ప్రమాదాల్లో బాధపడకుండా కూడా ట్రాఫిక్ గా ప్రయాణం సాగించాలని చెప్పి కూడా పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా కూడా పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ట్రాఫిక్ రద్దీని ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తూ ప్రయాణం సాగే విధంగా కూడా అటు పోలీసులు అటు టోల్ ప్లాజా సిబ్బంది కూడా చూస్తామని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.